వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. మనకి రాహు అనేది మే నెలలో ట్రాన్సిట్ అవుతున్నారు. ఆ ట్రాన్సిట్ కుంభరాశిలో అవటం వల్ల ఎలా ఉంటుంది అనేది జ్ఞాన్ సార్ ఇస్తారు. సార్, మీరు స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న డౌట్ సార్. ఈ క్యాలెండర్లో కానీ ఈ వెబ్సైట్లో కానీ రాహు ట్రూ ట్రాన్సిట్, మీన్ ట్రాన్సిట్ అని పెడుతున్నారు. సో ఆ రెండింటికి ఉన్న తేడా ఏంటి అనేది మీరు తెలియచేయండి సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. సో గోచారం ట్రాన్సిట్ అంటాం. సో ఈ నెల అంటే ఏప్రిల్ మే నెలలో ముఖ్యమైనటువంటి 4 గ్రహాలు, గురువు, శని, రాహు, కేతు, 4 గ్రహాలు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతుంటాయి. సో అందుకే ఏమవుతుందంటే ప్రపంచంలో ప్లస్ వ్యక్తిగత జీవితాల్లో ఏవో కొన్ని మార్పులు మాత్రం తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే గ్రహాల మార్పు అనేది తప్పనిసరిగా ఆయా జీవితాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇక రాహు ట్రాన్సిట్ ఇప్పుడు డేట్ ఎప్పుడు ఉంది? మే మధ్యలో అనుకుంటాం, మే 14th 18th ఉన్నట్టుంది. ఇక్కడ 2 రకాల పద్ధతులు వాడతారు. ఒకటి ట్రూ నోట్స్ అంటారు, ఒకటి మీన్ నోట్స్ అంటారు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ లో మనకి 2 పద్ధతుల క్యాల్కులేషన్స్ మెథడ్ ఉన్నారు. ఒకటి ఏంటి, ఎందుకంటే దృక్ సిద్ధాంతం బట్టి, అంటే టెలిస్కోప్ తోటి ప్రత్యక్షంగా ప్రస్తుతం ఎక్కడున్నాయి అనేటువంటి ఆధారంగా చేసేది ట్రూ నోట్స్ అంటారు. ట్రూ అంటే మన కంటికి కనిపించేటువంటి స్థానాన్ని, దాని యొక్క డిగ్రీస్ ని మనం క్యాల్కులేషన్ లో తీసుకుంటాం కాబట్టి దాన్ని ట్రూ నోట్స్ అంటారు. తర్వాత సిద్ధాంతపరంగా రాహుకున్నటువంటి మిగతా గ్రహాలలాగా దానికి గతి వేగం ఉంటుంది. ఆ వేగాన్ని అనుసరించి ఓవరాల్ ఒక రాశి చక్రాన్ని మొత్తం, అంటే 12 రాశి చక్రాన్ని రాహు ఎంత కాలంలో పూర్తి చేస్తాడని దాన్ని ఓవరాల్ గా డివైడ్ చేసి దాన్ని మీన్ నోట్స్ అంటారు. యావరేజ్ లెక్క ప్రకారం చెప్పేదాన్ని మీన్ నోట్స్ అంటారు. అయితే టెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో కొన్ని సంగతులు జరుగుతాయి. సో అందులో మనిషికి ఆల్ ఆఫ్ సడన్ గా ఏదన్నా జరిగినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయినప్పుడు, లేదా శారీరకంగా అనారోగ్య సూచనలు వచ్చినప్పుడు, లేదా యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో, రకరకాల. సో రాహు యొక్క పాత్ర అనేది ఉంటుంది. సో రాహు మీ దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ, సూక్ష్మ దశ, ప్రాణదశ, ఈ లెవెల్లో రాహు ఎక్కడైతే ఉంటాడో ఆ పర్టికులర్ ఈవెంట్ జరిగినప్పుడు రాహు యొక్క పాత్ర అనేది తప్పనిసరిగా ఉండాలి. అనారోగ్యం కానీ, యాక్సిడెంట్ కానీ, దాని ప్రకారం మీరు టెస్ట్ చేసుకోవచ్చు. జాతకంలో ట్రూ నోట్స్ పనిచేస్తుందా, మీన్ నోట్స్ పనిచేస్తుందా, అది జస్ట్ ప్రాక్టీస్ లో తెలుస్తుంది. కొంతమంది ట్రూ నోట్స్ వాడతారు, ప్రశ్న సిద్ధాంతంలో మాత్రం ట్రూ నోట్స్ వాడతారు. జాతకాలకు వచ్చేసరికి ఏంటంటే మీన్ నోట్స్ వాడతారు. ఎవరి ఇష్టం వాళ్ళు, అది క్యాల్కులేషన్ సంబంధించి. తర్వాత ఇక రాహు అంటేనే కలియుగంలో రాహుకి ప్రధాన పాత్ర ఇచ్చారు. ఇప్పుడు అతను మీనరాశి నుంచి కుంభరాశి అనేది ఏంటంటే కొన్ని సిద్ధాంతాల ప్రకారం రాహుకి అది స్వక్షేత్రం. సో రాహు ఎప్పుడైతే తన స్వక్షేత్రంలోకి వస్తాడో ఏమవుతుందంటే రాహుకి చాలా వెసులుబాటు ఉంటుంది, తన ఇష్టానుసారం వ్యవహరించేటువంటి లక్షణం ఉంటుంది. సో రాహు బుధుడు యొక్క రాశుల్లో, తర్వాత శుక్రుడి రాశుల్లో, తర్వాత తన స్వక్షేత్రంలో, వీటిలో మాత్రమే రాహుకు వెసులుబాటు ఉంది తన ఇష్టం వచ్చినటువంటి ఫలితాలు ఇవ్వటం. అయితే రాహుకి 2 రకాల లక్షణాలు.
పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి, నెగిటివ్ లక్షణాలు ఉన్నాయి. ఏది ఇచ్చినా అతను ఎబ్నార్మల్ అంటే లేదా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటారు. రాహు ఎప్పుడు మామూలుగా ఉండదు, ఏ ఫలితం ఇచ్చినా అన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉంటాయి. సో అందుకే ఇతను ఇటు ఒక్కోసారి పాపిగా పనిచేస్తాడు, ఒక్కోసారి యోగ కారకుడుగా పనిచేస్తాడు ఒక్కొక్క జాతకం. అయితే రాహు కుంభంలోకి రావటం అనేది జనరల్ గా కొన్ని రాసులకి, కొన్ని లగ్నాలకి, కొన్ని చంద్రుడు ఉన్నటువంటి రాసులకి ఆ మంచి ఫలితాలు, అందులో డౌట్ లేదు. రాహు ఏంటంటే ఉపచయ స్థానాల్లో ఏ లగ్నాలకైతే రాహు ఉపచయ స్థానం అవుతుందో కుంభం, అందులో మంచి ఫలితాలు ఆ లగ్నాలకు అన్ని లేదా ఆ రాసులకి, జన్మ రాసులకి రాహు యొక్క ఫలితాలు అనేవి బాగుంటాయి. ఇక రాహు ఇప్పుడున్న ప్రస్తుతం గోచారంలో, ఎందుకంటే ఇప్పుడే రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు రాహును దాటేసి వెళ్ళిపోయాయి. మళ్ళీ అవి రావడానికి కనీసం సంవత్సరం పడుతుంది రాహు దగ్గర. అయితే రాహు ఏదైనా లగ్నానికి రాజయోగం రాజయోగం అనుగ్రహించేటువంటి గ్రహాలతో కనుక సంయోగం ఏర్పడితే ఈ ట్రాన్సిట్ అనేది, అంటే ఈ రాహు యొక్క సంచారం కుంభరాశిలో ఆయా లగ్నాలకి ఆల్ ఆఫ్ సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ ఫలితాలు, అది కూడా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి యోగం వస్తుంది. అది ఒక్కొక్క జాతకాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది, ఇది కామన్ గా చెప్పడానికి కుదరదు. తర్వాత ఈ ఈ గోచారంలో ఒక సూత్రం ఉంది, ఏంటంటే ఒక యోగం ఉంటుంది రాహువు గురువుల వల్ల ఏర్పడే యోగం. దాన్ని ఏమంటారంటే అష్టలక్ష్మి యోగం అని ఒకటి ఉంటుంది. ఈ అష్టలక్ష్మి యోగం రాహువు ఎప్పుడైతే 6వ ఇంట ఉంటాడో అలాగే గురువు కేంద్రంలో ఉండాలి, లగ్నానికి కానీ జన్మరాశి కానీ. ఎప్పుడైతే గురువు రేపు మే మధ్యలో మిథున రాశికి ఎంటర్ అయిన తర్వాత రాహు కుంభరాశిలో ఉంటాడు, గురువు మిథున రాశిలో ఉంటాడు. కాబట్టి కన్యా లగ్నానికి 6వ ఇంట రాహువు, 10వ ఇంట గురువు. సో ఇది కన్యా రాశి వాళ్ళకి ఒక అష్టలక్ష్మి యోగం అని గోచారం లేదు. ఒకవేళ కన్యా లగ్నం జాతకులకి రాహు దశ గాని, గురు దశ గాని, లగ్నాధిపతి దశ గాని అంటే బుధుడి దశ గాని నడుస్తున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో ఈ ఈ గోచారం అంటే గురువు ఉన్నంతసేపు అక్కడ కనీసం ఒక సంవత్సరం ఈ లగ్నం వాళ్ళు లేదా ఈ రాశి వాళ్ళు మంచి ఫలితాలు చూడొచ్చు. వీటిని ఏమంటారంటే గోచారంలో ఏర్పడే తాత్కాలిక రాజయోగాలు, ధనయోగాలు లేదా స్పెషల్ యోగాలు ఏవైనా కావచ్చు. సో అందుకే ఒక్కొక్క లగ్నానికి చూసుకుంటుండాలి, అంటే ఏ యోగం ఈ గోచారంలో ఏర్పడుతుంది. ఒక్కోసారి ఏమవుతుంది, రాహు యొక్క గోచారం కుంభంలో ఉన్నప్పుడు వాళ్ళ జాతకాల్లో కుంభంలో ఏదైనా గ్రహం ఉంటే, సో రాహు యొక్క సంచారం జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల మీద జరుగుతున్నప్పుడు ఆ గ్రహాలకి రాహు యొక్క ఎఫెక్ట్ వచ్చి కొన్ని ఫలితాలు ఎలా ఉంటాయంటే అటు ఇటు జరగవచ్చు. ఆ ఏ గ్రహం అయితే అక్కడ ఉందో, ఇప్పుడు గురువు అక్కడ ఉన్నాడు అనుకుందాం, కొందరు జాతకాలు కుంభంలో గురువు ఉన్నాడు, ఇప్పుడు ఆ గురువు మీదకి రాహు సంచారం. సో గురువు మీద రాహు సంచారం ఏం చేస్తాడంటే అన్ని రకాలుగా, ఒకవేళ ఆ భావం ఇద్దరికి నెగిటివ్ భావం అయింది అనుకోండి,
నెగిటివ్ భావం అయితే ఏమవుతుంది? రాహు దెబ్బతింటాడు, గురువు దెబ్బతింటాడు. గురువు దెబ్బతిన్నప్పుడు సపోజ్ చతుర్థ స్థానం ఉంది వృశ్చిక లగ్నానికి, గురువు చతుర్థంలో ఉన్నాడు, దాని మీద రాహు సంచారం. సో జాతకుడికి ఇంట్లో సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిలో సమస్యలు, దాని ద్వారా వేరే వృత్తికి మారటం, లేదా ఏకంగా ఉన్నటువంటి స్థలం మార్పు జరగచ్చు కంప్లీట్. తర్వాత రాహు యొక్క సంచారం గురువు మీద కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అనారోగ్యం సమస్య. అదే సమయంలో కేతు మీద శని సంచారం, లేదా శని మీద కేతు సంచారం, అలాగే గురువు మీద రాహు సంచారం ఇప్పుడు నడుస్తుంది అనుకున్నాం, అలాగే రాహు మీద గురువు యొక్క సంచారం. మిథునంలో గురువు వెళ్తాడు, మిథునంలో రాహు ఉన్న వాళ్ళకి గురువు యొక్క సంచారం కూడా అక్కడ సమస్య క్రియేట్. సో అందుకే ఈ సంచారం అంటే గ్రహాల యొక్క సంచారం అనేది ఇండివిజువల్ చార్ట్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి, తర్వాత గోచారంలో ఈ గ్రహాలు ఏమైనా ధన రాజ స్పెషల్ యోగాలు ఏమైనా ఫామ్ చేస్తున్నాయో చూసుకుంటే మనకి దాంట్లో ఇంకా డీప్ గా ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆస్ట్రాలజీ ఒక రకమైన డీప్ సబ్జెక్ట్. జనరలైజ్ చేసి చెప్తే కొన్ని సందర్భాల్లో ఏమిటంటే ఫలితాలు అటు ఇటు ఉంటుంది. సో రాహు అనేవాడు ఏంటంటే మాయావి అని అంటారు, మ్యానిపులేటర్, గేమ్ చేంజర్ అంట, లేదా గేమ్ ప్లేయర్ అంట. తర్వాత ప్రపంచానికి కాదు, మనిషికి కంటి ముందు కనిపించేది అది నిజమా అబద్ధమా అనేటువంటి భ్రమ కలిగించేటువంటి గ్రహం. అందుకే రాహుని ఏమంటే స్మోకీ ప్లానెట్ అంటారు. అంటే స్మోకీ అంటే ఏంటంటే పొగ. ఎప్పుడైతే అద్దం మీద పొగ నిండుతుందో రూపం కనిపించదు. అలాగే రాహు ఏం చేస్తాడంటే నీ రియాలిటీకి ఇమాజినేషన్ కి మధ్యలో ఉంటాడు. సో వ్యక్తి ఏది ఇమాజినేషన్ ఏది రియాలిటీ అనేది తెలుసుకునే క్రమంలో టైం కాస్త గడిచిపోతుంది. తర్వాత మనిషి రాహు యొక్క ప్రభావం కనుక ఎక్కువ ఉంటే జాతకంలో, అంటే రాహు యొక్క ప్రభావం ఎట్లా ఎక్కువ అంటే అర్థం ఏంటి? చంద్రుడి మీద, లేదా రవి మీద, లేదా లగ్నాధిపతి మీద, లగ్నం మీద ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే తప్పటడుగు లేయటానికి చాలా అవకాశాలు ఉంటాయి. రాహు ఈజీగా, ఎందుకంటే మనిషిని అన్ని రకాలుగా ఆశ చూపిస్తారు. సో అందులో ఈ రోజుల్లో మనుషులు ఏంటంటే ఆశకి బానిసలు అందరు ఆల్మోస్ట్. ఎందుకంటే ప్రపంచం సుఖాల వైపు పరిగెడుతుంది కాబట్టి ప్రతి మనిషి తన వ్యక్తిగత సుఖం కోసం, దాన్ని సాధించడం కోసమే జీవితాంతం కష్టపడుతుంటాడు. సో అందులో రాహు యొక్క పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కుంభంలో రాహు యొక్క సంచారం వలన ఏమవుతుందంటే లాస్ట్ 18 సంవత్సరాల క్రితం, అంటే పోయినసారి రాహు ఎప్పుడైతే కుంభంలోకి వచ్చాడో, కుంభం అంటేనే ఇది ఒక మ్యాగ్నెటిక్ అంటుంది, మ్యాగ్నెటిక్ సైన్ అంటుంది. అలాగే వృచ్చికం కూడా మ్యాగ్నెటిక్ సైన్. అది వృచ్చికానికి కుంభానికి ఒక స్పెషల్ సంబంధం ఉంది. ఈ రెండు ఒకటికొకటికి కేంద్రంలో ఉంటాయి. కుంభానికి ఏమో రాహుకి ఆధిపత్యం, వృచ్చికానికి కేతు ఆధిపత్యం ఇచ్చారు. ఈ రాహు కేతు అనే వాళ్ళు జాతకంలో ఎక్కడుంటే అక్కడ ఆ భావానికి సంబంధించిన కారకత్వాల్లో కిందికి మీదికి లేదా అటు ఇటు మార్పు చేయటంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట రాహుకేతులు. అందుకే ఈ రెండు భావాలు, ఈ రెండు రాసులు కూడా ఇంపార్టెంట్ జాతకం. సో కుంభంలో ఏమవుతుందంటే ఇది ఒక రకంగా టెక్నికల్ సైన్ ఉంటుంది. మెటీరియలిజం అంటే సైన్స్. రాహు ఏంటంటే ప్యారలల్ గవర్నమెంట్ అని కూడా చెప్పాను ఇంతకుముందు. రాహు ఎప్పుడైనా గవర్నమెంట్కి ఎగనెస్ట్ గా, ఒక తీవ్రవాదిలాగా, లేదా తన ఇష్టానుసారం, తర్వాత గవర్నమెంట్ పెట్టేటువంటి రూల్స్ ని ఫాలో అవ్వకుండా షార్ట్ కట్ లో
పనులు చేయించుకోవాలని చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా రాహు ప్రభావితమైనటువంటి వ్యక్తులు. సో గవర్నమెంట్ ఫాలో అవ్వరు, సిస్టమ్ ఫాలో అవ్వరు, రూల్స్ ఒప్పుకోరు. అన్ని వాళ్ళకి ఏమి నచ్చితే దాన్నే పని పని అవ్వటం ఇంపార్టెంట్. రూల్స్ అనేటివి అవసరం లేదు. అది రాహు యొక్క లక్షణం. అందుకే రాహు ఎప్పుడు గవర్నమెంట్కి ప్యారలల్గా ఉంటాడు, ఎగ్నెస్ట్గా ఉంటాడు. సో తర్వాత నీతి నియమాల పట్ల రాహుకి నమ్మకం లేదు. సో భూమి మీదకి వచ్చాం. సో భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల సుఖాలు, మెటీరియలిజం అంటారు అతనికి రాహు యొక్క కారకత్వం. అందుకే ప్రతిదీ భోగించాలి అనేటువంటి తత్వం ఉన్నటువంటి గ్రహం రాహు. అయితే ఆ భోగించడంలో కూడా ఏంటంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఎంత తిన్నా ఇంకా తినాలి, ఇంకా తినాలి అంటే ఒక రకంగా ఏంటంటే ఆ తృష్ణ తీరనిది అనమాట రాహు యొక్క తృష్ణ. ఎందుకంటే రాహుకి ఓన్లీ తల మాత్రమే ఉంటుంది, కింద శరీరం లేదు కాబట్టి తినటం వరకే అతనికి తెలుసు. తిన్న తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, నిండుతుందా లేదా అనేటువంటి, ఇప్పుడు మన శరీరం ఉంది, తింటాము, కడుపులో ఎంత పడుతుందో అంతవరకు తినగలం. దాన్ని మించి పెడితే అది కడుపు వద్దంటుంది, తినలేదు. అయితే రాహుకి శరీరం లేదు కాబట్టి అతను ఎంత తిన్నాడో అతనికే తెలియదు. అందులో అతనికి ఆకలి తీరదు, ఇంకా తింటూనే ఉండాలి. అటువంటి ఒక రకమైనటువంటి వ్యసనం లాగా ఉంటాడు. అందుకే అన్ని వ్యసనాలకు కారకుడు కూడా రాహు. డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, జూదం కానీ, వీటన్నిటికీ కారకుడు. ఏది చేసినా ఏంటంటే సాధారణమైనటువంటి పద్ధతుల్లో చేయడు, అన్ని డిఫరెంట్ పద్ధతులు చేస్తాడు. ప్రతి ఒక్కరు డిఫరెంట్గా చూడాలనేటువంటి, అందరూ మామూలు రూట్లో వెళ్తుంటారు. అలా మామూలు వెళ్తే నాకు వాళ్ళకి స్పెషాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇతను ఏం చేస్తాడంటే ఇతను వేరే రూట్లో, డిఫరెంట్ రూట్లో, ఎవరు టచ్ చేయని రూట్లో వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో అందుకే రాహుకి మెటీరియలిజం ఉంది కాబట్టి. తర్వాత కుంభం అనేది టెక్నికల్ సైన్. అంటే ప్రపంచంలో జరిగేటువంటి రకరకాల ఆవిష్కరణలు, ఇన్వెంటరీస్ అంటాం వాటిని, కొత్త కొత్త సైన్స్ ప్రకారం కనుగొనేటివి. తర్వాత మానవాళికి ఉపయోగపడే ఉండొచ్చు, లేదా అందులో మానవాళికి నాశనం చేసేది కూడా ఉండొచ్చు. రెండు రకాలు ఉంటుంది. టెక్నాలజీ అనేది ఇటు పని చేస్తుంది, అటు పని చేస్తుంది. సరే, ఇప్పుడు పాజిటివ్ టెక్నాలజీ కనుక ఆలోచిస్తే, లాస్ట్ టైం రాహు కుంభంలోకి ఎంటర్ అయినప్పుడు ప్రపంచంలో ఒక ఫస్ట్ వెరైటీ ఫోన్ వచ్చింది, యాపిల్ ఫోన్. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఇప్పుడు ఎంత సక్సెస్ అయ్యి ప్రపంచంలో వన్ ఆఫ్ ది అదే టాప్ మోడల్ ఫోన్గా చలామణి అవుతుంది. అలాగే ఇప్పుడు రేపు కూడా కమ్యూనికేషన్ రంగంలో శాటిలైట్ ఫోన్ అనేది ఆల్రెడీ టెస్టింగ్లో ఉంది. సో ఇంకొక రివాల్యూషనరీ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ వచ్చేటువంటి టైం అన్నమాట. అలాగే తర్వాత కంప్యూటర్ విజన్లో ఏమైంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక నెంబర్ 1 రోల్ వస్తుంది అంటే ప్రతి టెక్నాలజీ విషయంలో. దీన్ని ఏఐ అంటారు. అది రాహు కుంభంలోకి వచ్చే టైంకి ఈ న్యూ టెక్నాలజీ కావాల్సినటువంటి బేస్ అనేది క్రియేట్ అయింది. సో అందుకే రాహు ఎప్పుడైనా కుంభంలోకి ఎంటర్ అయినప్పుడు ప్రపంచంలో మనం ప్రతిసారి కొన్ని వింత కొత్త ఆవిష్కరణలు అనేటివి మానవాళికి ముందుకు వస్తాయి. తర్వాత అది ఇంకా డెవలప్ అయ్యి దాని నుంచి ఇంకా మనం ఊహించండి అనమాట. రాహు అనేది ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఆ ఎక్విప్మెంట్ ఏం జరుగుతుందని ఊహించలేనటువంటి ఎక్విప్మెంట్లు వస్తాయి. వాటి ద్వారా ఎన్నో విషయాల్లో టెక్నాలజీ వాడుకుంటాం. సరే, కొన్ని విషయాల్లో చాలా ఉపయోగం ఉంటుంది, సరే ఎక్కడైతే మంచి ఉంటుందో దాని వెనుక రెడీగా చెడు కూడా ఉంటుంది. సో టెక్నాలజీ వల్ల ఉపయోగం, లాస్ రెండు రకాలు ఉంది. సో రాహు రెండింటి కారణం అవుతుంది. అందుకే కుంభంలో రాహు యొక్క సంచారం అనేది డెఫినెట్గా ఒక మార్క్. మానవాళి ఈ శకంలో, ఈ పర్టికులర్ 2025 అనే సంవత్సరం అనేది ఒక హిస్టారికల్ నోటెడ్ ఇయర్గా ఉండిపోతుంది. కొన్ని కొత్త విషయాలు, కొత్తవి మనుషుల వాడుకలోకి రావటానికి రకరకాల ఎక్విప్మెంట్లు, రకరకాల టెక్నాలజీ అనేది ముందుకు వస్తుంది. అది రాహుకి ఉన్నటువంటి స్పెషాలిటీ అన్నమాట.
తర్వాత రాహు ఉపచయ స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. 3, 6, 10, 11 అని చెప్పుకున్నాం. ఏ లగ్నాలకు ఇప్పుడు తెలిసిన లగ్నాలను చూసుకుంటే అర్థమవుతుంది. ఏ లగ్నానికైనా థర్డ్ లో ఉంటుంది. ధనుసు లగ్నానికి థర్డ్ లో ఉంటాడు, కన్యా లగ్నానికి 6th లో ఉంటాడు. అలా తర్వాత మిథున ఏది మేషం, వృషభం, ఈ 2 రాసులకి లేదా లగ్నాలకి, తర్వాత ధనుస్సు, కన్యలకి రాహు యొక్క సంచారం ఉపచయ స్థానంలో ఉంటాడు కాబట్టి డెఫినెట్ గా ఆ రాసులకి పాజిటివ్ ఫలితాలే ఉంటాయి. అయితే ఆ ఫలితాలకు రావాలి, అనుభవంలోకి రావాలి అంటే వాళ్ళ జాతకాల్లో రాహు ఎక్కడైతే కూర్చున్నాడో, రాహు ఏ రాశిలో, రాహు ఉన్నటువంటి స్థానాధిపతి దశ కానీ, రాహుతో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశ కానీ, తర్వాత రాహుని దృష్టిలో ఉన్నటువంటి గ్రహాలు కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు అనేవి అనుభవంలోకి వస్తాయి. లేకుంటే ఫలితాలు అంత చెప్పటం వరకు ప్రాక్టికల్గా జరుగుతుంది. తర్వాత రాహుకి 2nd హౌస్, 4th హౌస్, 5th హౌస్, 7th హౌస్, 9th హౌస్, 12th హౌస్ ఇలాంటి భావాలు ఇవిగా ఉపచయ స్థానాలు కాకుండా మిగతా ఏవైతే భావాలు ఉన్నాయో ఆయా భావాలకు అనుగుణంగా రాహు ఏం చేస్తాడు, సమస్యలు క్రియేట్ చేస్తాడు. ఒకవేళ ఇక్కడ ఏంటంటే రాహుకి ఈ సంచారంలో బెనిఫిట్ ఏంటంటే రాహు స్వక్షేత్రం, ఇక్కడ భావం దెబ్బతింటాడు. రాహు బలంగా ఉంటాడు. రాహు యొక్క స్థాన బలం అనేది ఈ గోచారంలో అంటే ఈ రాశిలో ఉన్నంతసేపు బలంగా ఉంటాడు రాహు. కానీ జాతకాల్లో ఏమవుతుందంటే భావం చెడిపోయింది. మకర లగ్నానికి, మకర రాశికి అతను సెకండ్ లో ఉంటాడు. సో ఫైనాన్షియల్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు 2nd హౌస్. అలాగే వృశ్చికం లగ్నాలకి, వృశ్చిక రాశి కానీ వృశ్చిక లగ్నానికి చతుర్థంలో రాహు ఏం చేస్తాడు, సమస్యలు క్రియేట్ చేస్తాడు. అది కూడా మెంటల్ పీస్ లేకపోవటం, స్థాన చలనం, ఇంట్లో మార్పులు, వాస్తు దోషాలు, లేదా కొత్త ఇంటికి వెళ్తే అక్కడ దోషాలు, లేదా స్థాన చలనం వృత్తిపరంగా, బిజినెస్ పరంగా. సో రాహుకి ఈ భావాల్లో ఏం చేస్తారంటే సమస్యలు ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే రాహుకి ఎప్పుడైతే ఆయన నెగిటివ్ భావాల్లో ఏ లగ్నాలకు అవుతుందో వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని తప్పనిసరిగా రెమెడీస్ అనేటివి చేసుకోవాల్సి వస్తుంది రాహు. ఎందుకంటే రాహు రెమెడీస్ చేయకపోతే అతను కొన్ని ప్రాబ్లమ్స్, ఒక జాతకంలో దశ కూడా అనుకూలంగా లేకపోతే, అంటే త్రిక స్థానాల అధిపతుల దశలు నడుస్తున్నప్పుడు, అంటే 6వ స్థానాధిపతి, 8వ వ్యయాధిపతి దశలు నడుస్తూ గురువు రాహు నెగిటివ్ భావాల్లో సంచారంకి వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ ప్రాబ్లమ్స్ ని ఇంకా ట్రిగ్గర్ చేస్తాడు, మల్టిప్లై చేస్తాడు. రాహు ఎక్కడుంటే ఆ భావంలో ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి ఉన్నటువంటి ఫలితాన్ని మల్టిప్లై చేస్తాడు. సో పాజిటివ్ అయితే పాజిటివ్ ఫలితాలు, నెగిటివ్ అయితే నెగిటివ్ ఫలితాలు. ఇంకా రాహు ఎప్పుడైతే దుస్థానాల్లో గోచారంలో ఉంటాడో, ఇప్పుడు 2nd భావంలో రాహు, 8వ భావంలో రాహు, చతుర్థంలో రాహు ఉన్నప్పుడు రాహువుకు సంబంధించినటువంటి వస్తువులు తప్పనిసరిగా డొనేట్ చేయాలి. తద్వారా ఏమవుతుంది, రాహు యొక్క ఆయన ఆగ్రహానికి గురి కాకుండా ఆయనను శాంతింపజేయడం అన్నమాట, ఆయన సంబంధించినటువంటి దానం చేస్తారు. తర్వాత పంచమంలో కానీ, సప్తమంలో కానీ, నవమంలో కానీ ఎవరికైతే రాహు గోచారం ఉందో వాళ్ళు తప్పనిసరిగా ఇవేంటంటే పంచమం అనేది మంత్రస్థానం, 9th అనేది దైవస్థానం, భక్తి స్థానం. తర్వాత సప్తమం అనేది కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి, అది కూడా పూజా స్థానం.
ఎప్పుడైతే ఈ స్థానాల్లో అంటే పంచమం, సప్తమం, నవమంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా రాహుకి సంబంధించినటువంటి పూజా విధానం ఉన్నాయన్నమాట. అంటే రాహుకి పురుష రాశుల్లో ఉన్న, ఇప్పుడు ఆయన ఏ రాశి? కుంభరాశి ఉన్నారు, పురుష రాశి కాబట్టి కాలభైరవి. స్త్రీ రాశి కనుక అయి ఉంటే అప్పుడు దుర్గాదేవి అని చెప్తారు. తర్వాత రాహుకి కొన్ని బీజ మంత్రాలు ఉన్నాయి. సో పండితుల దగ్గర ఆ మంత్రాలు ఉపదేశం తీసుకొని దాన్ని జపాన్ చేయటం, అప్పుడు ఈ 5th, 7th, 9th భావాల్లో ఉండేటువంటి రాహు గోచారం అనేది దాని నుంచి కొద్దిగా ఉపశమనం ఉంటుంది. తర్వాత రాహుకి ఇంకొకటి ఏంటంటే ప్రకృతికి మనం కొన్ని మంచి పనులు చేయాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణ, ప్రకృతి అంటే ఏంటి? మనకి చెట్లు ఇంపార్టెంట్. సో అందుకే రాహువుకి లేదా కుంభం కాబట్టి కుంభానికి శని మూల త్రికోణం కాబట్టి శనికి సంబంధించినటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వృక్షాలు నాటాలి, లేదా ఆ వృక్షాలకి సంరక్షణ తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందంటే ఈ రాహు దోషం నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అలాగే రాహుకి ఆ నల్ల చీమలు కూడా చెప్తారండి. సో వాటికి ఆహారం పెట్టడం, అది కూడా ఒక రకమైనటువంటి పరిహారం. తర్వాత వ్యక్తిగతంగా చేయాల్సింది ఏంటంటే రాహు యొక్క గోచారం ఎవరైతే సఫర్ అవుతున్నారో, సమస్యలు, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, లేదా సోషల్ లైఫ్లో సమస్యలు కానీ ఉన్నప్పుడు కస్తూరి లేదా గుగ్గిళ్ళు లాంటివి, లేదా రాహుకి సంబంధించి ఇంకోటి ఇంగువ అని ఉంటుంది. అంటే ఇవి ఘాటైనటువంటి పొగ లేదా ధూమం క్రియేట్ చేసేటువంటి వస్తువులు అన్నీ రాహువు చెందుతాయి అన్నమాట. సో వీటిని స్నానం చేసేటప్పుడు వాడుకోవాలి. స్నానంలో అంటే నీటిలో కలిపి ఆ నీటితోటి స్నానం చేయొచ్చు. సో దాని ద్వారా ఏమవుతుందంటే రాహు ఎఫెక్ట్ కూడా తగ్గించుకోవచ్చు. ఉం. సో ఇవి రాహుకి సంబంధించినటువంటి జనరల్ గా చెప్పేటువంటి పరిహారాలు. సో ఇండివిజువల్ గా మళ్ళీ జాతకాన్ని బట్టి అన్ని గ్రహాలు పరిస్థితులను బట్టి స్పెషల్ పరిహారాలు వేరే ఉంటాయి, అది వేరే. బట్ జనరల్ గా రాహు సమస్యలు ఇస్తున్నప్పుడు దాని నుంచి ఇమ్మీడియట్ గా ఉపశమనం పొందేటువంటి కొన్ని పరిహారాలు అన్నమాట. ఇది రాహుకి సంబంధించి చిన్న విషయం.